దొబ్బకండి. మీరు సైడ్కి వెళ్ళి తీసుకోండి. ఉండండి ఉండండి ఉండండి. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 ఏళ్ల ప్రాయంలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణం గురించి తెలుసుకున్న సినీ పరిశ్రమ దుఃఖంలో మునిగిపోయింది. కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని మోదీ కూడా కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. కోట శ్రీనివాసరావును కడసారి చూసుకునేందుకు ప్రముఖులు ఆయన ఇంటికి క్యూలు కట్టారు. ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో కోటకు అంత్యక్రియలు చేయనున్నారు. కాగా కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన అరంగేట్రం చేశారు. 750కి పైగా సినిమాల్లో ఆయన నటించి ప్రజల మన్ననలు అందుకున్నారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను కోట పోషించారు. తన నటనకు గాను ఆయనకు 2015లో పద్మశ్రీ అవార్డు కూడా అందింది. ఇప్పటి వరకు ఆయన పలు నంది అవార్డులు అలాగే సైమా అవార్డు కూడా పొందారు. Please,